మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం బీఆర్ఎస్ పార్టీ నిరసన, సీఎం దిష్టిబొబ్బ దహనం. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం జనగామ ముస్లింల సేవా కార్యక్రమం. కర్నూలు కల్లూరు పరిధిలో ఫ్లెక్సీ వివాదం. తాడిపత్రి విడిచి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసుల ఆదేశం. ఇంకా వివరాల్లోకి వెళ్తే, కర్నూలు రొమ్ము క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒమేగా హాస్పిటల్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు హాస్పిటల్ నిర్వాహకులు, సిబ్బంది తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు 40 సంవత్సరాలు పైబడిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, రకాలు గురించి అవగాహన కల్పించడంతో పాటు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలకు వచ్చేవారు తమ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తీసుకురావాలని నిర్వాహకులు కోరారు. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని కేవీ సుబ్బిరెడ్డి విద్యాసంస్థల అధినేత, చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈరోజు కర్నూలు నగర కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అన్నా క్యాంటీన్ను స్వయంగా పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, పరబ్రహ్మ స్వరూపమైన అన్నం 5 రూపాయలకే పేదల కడుపు నింపుతున్న ఈ క్యాంటీన్ పేదలకు వరమైంది అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కంటిన్యూ చేస్తుందని మాలాంటి వాళ్ళందరం నమ్మాం. ఎందుకంటే మిగతా వృధా పథకాలు అనేకం ఉన్నాయి, కానీ అన్నం అనేది వాళ్ళ ఆకలి తీర్చే పథకం. కానీ ఆయన ఎందుకో మరి మనస్సు లేని వ్యక్తిలాగా తయారయ్యి అన్నా క్యాంటీన్లను మూసివేయడం అనేది. గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ వైపుగా వెళ్లే రహదారి పరిస్థితి దారుణంగా మారింది. చిన్న వర్షం కురిసినా రోడ్డుపై నీరు నిలిచి జలమయమవుతోంది. దీంతో అటువైపు ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై గుంతలు వర్షపు నీటితో నిండిపోవడంతో అవి కనిపించకుండా వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు జరిగినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు గాని, సింగరేణి అధికారులు గాని స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకొని రోడ్డుపై గుంతలను పూడ్చి నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
పోలీస్ స్టేషన్ నుంచి ఎల్బీనగర్ రోడ్డులో వాటర్ ఉన్న వలన ఈ లొందలు ఎలా ఉన్నాయో కనపడడం లేదు. ఇప్పటి వరకు 2-3 రోడ్డు మీద పడ్డారు, దెబ్బలు తాకుతున్నాయి. అది హాస్పిటల్ తీసుకుపోవడం అయినది. దయచేసి లొందలు ఈ నీళ్ళని పట్టించుకోగలరు. లారీ కాస్తే లారీ పట్ల వాళ్ళు లొందల పడడం. దయచేసి మున్సిపల్ అధికారులు సినిమాలు పట్టించుకోగలరు అని మా మనది. ఇప్పుడు పెద్ద పెద్ద లొందలు ఉన్న కారణం వల్ల బండ్ల మీద వచ్చేవారు కింద పడుతున్నారు. ముసలి వాళ్ళు ఆ నీళ్ళు ఉండడం వల్ల కొన్ని నిలబడి ఇబ్బందులు కాకుండా దయచేసి మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలని మా మనది. మా టిడ్కో ఇల్లు మాకు ఇవ్వండి, మీ క్వార్టర్స్ ఖాళీ చేస్తాం, కనీస సమయం అయినా ఇవ్వండి అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత ఇంటి కళ నెరవేరుతుందనే నమ్మకంతో అప్పులు చేసి టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు కట్టామని, కానీ ఇప్పటికీ ఇల్లు అందలేదని వారు ఆరోపిస్తున్నారు. ఉచితంగా టిడ్కో ఇల్లుని చేస్తామని ప్రభుత్వమే కాలయాపన చేస్తోంది. వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని బాధితులు కన్నీటి గాథ చెబుతున్నారు. బాధితులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని టిడ్కో ఇళ్లను వారికి అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలు నగరంలో కలెక్టర్ కార్యాలయం ముందు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపు క్వార్టర్స్గా డెవలప్ అయినటువంటి క్వార్టర్స్ ఇప్పుడు అవన్నీ కూడా పడాబడి ప్రభుత్వ ఉద్యోగస్తులు వాటిలో ఉన్నని కారణంగా పేదలు ఆ క్వార్టర్స్లో మైనర్ రిపేర్లు చేసుకొని ఉంటూ టిడ్కో ఇండ్లు ఇస్తే మేము దాంట్లోకి వెళ్ళిపోతాం, అంతవరకు ఇక్కడ మాకు అనుమతి కావాలని అడుగుతున్నప్పటికీ జిల్లా కలెక్టర్ గారు డైరెక్ట్ ఫీల్డ్ లేకపోయి కరెంటు కట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. నిన్ననే 2 మినిస్టర్లు కర్నూలు నగరంలో టిడ్కో ఇండ్లను కూడా పరిశీలించారు. ఆ టిడ్కో ఇండ్లు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాళ్ళ శ్రమని అక్కడ పెట్టుబడి రూపంలో ఉంది. వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈడ పడాబడినటువంటి క్వార్టర్స్లో ఎందుకున్నారంటే ఈ కర్నూలు నగరంలో ఇండ్లలో పని చేసుకోవడానికి రోజువారీ కూలీ వీళ్ళకి దగ్గరలో ఉంది కాబట్టి ఈ క్వార్టర్స్లో ఖాళీ ఉన్నటువంటి క్వార్టర్స్లో మాత్రమే ఉన్నారు. కానీ ఉద్యోగస్తులు ఉన్నటువంటి క్వార్టర్స్లో ఉద్యోగులను బయటకు తొబ్బైతే లేరు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు టిడ్కో ఇండ్లు వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వీళ్ళందరినీ కూడా ఇంట్లో చేర్చిన తర్వాత ఈ క్వార్టర్స్ని ఏం చేయాలనుకుంటే అది చేయాలి. కానీ ఇప్పుడు దౌర్జన్యం చేస్తే ఈరోజు ఆ దౌర్జన్యానికి పేదలు బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దొక్కాడితే రెక్కాడినటువంటి పేదలకి ఈరోజు మరోసారి కడుపు కొట్టి ఇప్పటికే టిడ్కో ఇండ్ల పేరు మీద పెట్టుబడులు పెట్టించి ఒక సైడు వాళ్ళని మానసికంగా కుంగిపోయేలా చేశారు. ఇప్పుడు వాళ్ళ నివాసాన్ని దెబ్బతీయడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకున్న వాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కలెక్టర్ గారు తన వైఖరిని మార్చుకొని టిడ్కో ఇండ్లు తయారయ్యేదాకా వాళ్ళు టైం అడుగుతున్నారు, కానీ శాశ్వతంగా ఇక్కడ మేము ఉంటామని అడుగుతలేరు. ఆ టైం వెంటనే ఇవ్వాలని కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చేయని పక్షంలో పేదల పక్షాన ఉంటూ వాళ్ళకి శాశ్వత ఇండ్లు వచ్చేదాకా కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడే మంచిగుండే తెలంగాణ మా గ్రామం నుంచే పోరాటం మొదలు కార్యక్రమం శనివారం నిర్వహించారు. పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు 12, 13వ వార్డుల్లో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ఫిర్యాదులను లిఖితపూర్వకంగా నమోదు చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారి పిలుపు మేరకు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద మరి చెన్నూరు నియోజకవర్గానికి ఎంచుకున్నారో, ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి 12వ వార్డు, 13వ వార్డులో మరి ఇంటింటి వెళ్ళి కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుండేనా, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుండే అనే నినాదం మీద మేము ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీ స్కీమ్స్ కింద మరి ఒక్కటంటే ఒకటి మాకు అమలు కాలేదని అనడం, మరి పూర్తిగా ఏదైతే నిరుపేదలకు ఇల్లు రాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇల్లు రావడం, మరి అదేవిధంగా ఇక్కడ తులం బంగారం ఇస్తా అని ఇవ్వకపోవడం, ఇతరత్ర ఒక ఫ్రీ బస్సు తప్పితే ఫ్రీ బస్సులో కూడా
అనేక గొడవలు, అనేక జుట్టు పట్టుకొని మహిళలు కొట్లాడుకోవడం తప్పితే ఈ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేక భావాలు మరి వెల్లువెత్తుతున్నాయి. కనుక ఏదైతే బాల్క సుమన్ గారి పిలుపు మేరకు ఈరోజు 12-13 వార్డులో మరి ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు, సోషల్ మీడియా వారియర్స్కు, మరి అదే యూత్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మహిళా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ మరియు శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గల వ్యక్తులకు, చెడు నడత కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో ఎవరైనా పాల్గొంటే చట్ట ప్రకారం తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక సమస్యలు పరిష్కారం కానందున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డ్రైనేజీ సమస్యలు, ముంపు ప్రాంతాల్లో నీటి నిల్వ, పారిశుద్ధ్య లోపం, వీధి దీపాలు పనిచేయకపోవటం, రోడ్ల దుస్థితి, శ్మశాన వాటికలో సదుపాయాల కొరత, మంచినీటి సమస్య వంటి అంశాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా నగర సమస్యలను నిర్లక్ష్యం చేస్తుందని వారు ఆరోపించారు. పలుమార్లు ప్రజావాణి కార్యక్రమంలో వినతులు సమర్పించినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతరం ఇన్ఛార్జ్ కమిషన్కు వినతి పత్రం సమర్పించారు. కామ్రేడ్స్, ఈరోజు సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పి కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా సిపిఎం పార్టీ కమిషనర్ పని అట్లానే ఉంది. ఎందుకంటే వర్షం రాగానే హడావుడి చేస్తారు. వరంగల్ నగరంలో ఇప్పుడే నగరం పుట్టినట్టు, నగరంలో ఇప్పుడే మోరీలు మీరు కొత్తగా వేసినట్టుగా చూస్తాను. మనం ఎక్కడ కాదు, వరంగల్ నగరంలో మనకు మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర చూసాం. మొన్న చూస్తే వరద వస్తే మొత్తం బస్సు దిగబడ్డది. ఆఖరి పోలీసు వాళ్ళు వచ్చి ఆ బస్సును తీసి ఆ పబ్లిక్ని తీసే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఈ కొత్తగా వస్తుందా అంటే ఇది పాత సమస్య. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే 1000 కోట్లు ఈరోజు వస్తున్నాయి, వరంగల్ నగరానికి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఒక గంట సేపు వాన కొడితే మన వరంగల్ నగరం పరిస్థితి ఏందో మనందరం స్పష్టంగా చూస్తాం. ఒక దగ్గరనే కాదు, అది చూస్తే కాశీబుక్ ఏరియా చూస్తే సాయి గణేష్ కాలనీ కానీ, అదేవిధంగా మార్కెట్ ఏరియా కానీ, బాలానగర్ ఏరియా కానీ, అదేవిధంగా ఈ అండర్ బ్రిడ్జ్ ఏరియా కానీ, ఇదే విధంగా అండర్ రోడ్ అయితే మనం అండర్ రోడ్ వర్షం వచ్చిందంటే ముందు అండర్ రోడ్కే పోవాలి. ఎందుకంటే అక్కడికి స్టీమర్ల మీద పోయే పరిస్థితి, నడిచిపోయే పరిస్థితి లేదు. స్టీమర్ కొనుక్కొని ఎక్కడికి పోవాలి, లేదా ఒక హెలికాప్టర్ కొనుక్కోవాలి. ఈ వరంగల్ నగరంలో ఎందుకంటే ఎక్కడ దారి లేదు. అంటే చిన్న వానకి ఇలా జరుగుతుంది. ఎందుకు అంటే అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు. ఇది ఎప్పుడో నిర్మిస్తామని చెప్పిండు. దీంతో పాటు విష జ్వరాలు వస్తున్నాయి. విష జ్వరాలు వస్తే మన వరంగల్ నగరంలో మన ఎంజిఎం ఉంటుంది. ఎంజిఎంలో ఏముంటాయంటే ఒక జ్వరానికి ఒక గోలు ఉంటుంది, ఒక దగ్గుకు గోలు ఉంటుంది, ఇక వేరే స్కానింగ్లు ఉంటాయి, వేరే ఆపరేషన్ చేయాలనే ఉంటాయి. పేరుకు మాత్రం వరంగల్ నగరంలో పెద్ద ఆసుపత్రి ఉంటుంది. అంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇదే కాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి చెప్తే ఇందిరమ్మ ఇల్లు అనేది ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఏం చెప్తాను, మేము ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, మొత్తం ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్తాను. మరి ఎవరికి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు? ఎవరికి ఇందులో మీరు ఇచ్చే పరిస్థితి లేదు. జాగా ఉంటే ఇస్తామంటారు, అసలు వారికి జాగే లేదని చెప్తాను. నాకు స్థలమే లేదు నాయన అంటే నువ్వు ఇందులో మీరు ఎవరికి ఇస్తావు అంటే ఇవన్నీ ఫేక్ న్యూస్లు అవుతాయి. గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. 3 సంవత్సరాలైనా కానీ ఒక పరిష్కారం కాలేదు. కాబట్టి వెంటనే ఇందులో మీరు కానీ, వరంగల్ నగరం అభివృద్ధి కానీ, వరంగల్ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇక మంచినీరు సమస్య, ఇలా మురుగునీరు మంచినీరు రెండు ఒకటే.
ఇక్కడ తాగాలంటే మురుగునీరు ముందు తాగాలి, తర్వాత మంచినీళ్ళు వస్తాయి. మంచినీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడో ఎండాకాలం వస్తాయి. వర్షాకాలం మాత్రం మురుగునీరు తాగాలి. అదే రకంగా ఈరోజు వరంగల్ నగరంలో నడుస్తుంది కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. దీంతో పాటు కుక్కల బెడద బాగా అయిపోయింది. కోతులు అయితే కోతులు నివారించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు అధికారుల మీదకి ఎగబడుతున్నాయి. కోతుల పరిస్థితి అదే ఉంది, కుక్కల పరిస్థితి. దాంతోపాటు దోమలు బాగా వస్తున్నాయి కాబట్టి, విషజ్వరాలు వస్తున్నాయి కాబట్టి వెంటనే ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి, దీంతో పాటు బాలాజీ నగర్లో మనం చూసాం ఒక డ్రైనేజ్ వ్యవస్థ కడదామని చెప్పారు, ఇప్పుడు కట్టలేదు. అదే రోడ్డుకు పైపులు అడ్డంగా పెట్టారు. పైపులు అడ్డంగా పెట్టడం వల్ల ఈరోజు అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పాం. ఇప్పటికీ అది పరిష్కారం లేదు. ఇదే కాకుండా ఈ వరంగల్ నగరంలో గుడిసెవాసులకు హోల్డర్ నెంబర్ ఇచ్చారు. హోల్డర్ నెంబర్ అంటే ఏంటిది? నువ్వు పన్ను కట్టు నాయన, ఊడ్చినందుకు నీకు మేము వీధి నడిపెట్టేందుకు పన్ను తప్ప అది దానివల్ల ఏ ఉపయోగం లేదు. హోల్డర్ నెంబర్ తీసేసి ఇక్కడ వ్యక్తిగతంగా యజమాని పేరుతో ఇంటి నెంబర్ ఇస్తే అది ఇక్కడ పట్టా వస్తే ఇంత ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు వరంగల్ నగరంలో సర్వేలు చేసి అందరినీ తీసుకొచ్చి ఈరోజు మేము వరంగల్ కార్పొరేషన్ ధర్నా కార్యక్రమం చేసి ఈరోజు కమిషనర్ గారు లేరు, ఆయన లీవ్లో ఉన్నారంట. ఆ ఉన్న అసిస్టెంట్ కమిషనర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోతులు దేశవ్యాప్తంగా గ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేసే సంప్రదాయం ఉన్నప్పటికీ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాత్రం ఆ సమయంలో తెరచి ఉంచి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అర్ధగిరి స్వామి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 9:50 గంటల నుంచి రాత్రి 1:20 గంటల వరకు గ్రహణ కాలం ఉంటుంది. ఈ సమయంలో స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రత్యేకతను వివరించిన అర్ధగిరి స్వామి మాట్లాడుతూ, శ్రీ అంటే సాలిపురుగు, కాల అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు పరమ భక్తితో శివుని ఆరాధించి ఆయనలో ఐక్యమయ్యాయని చెప్పారు. ఈ క్షేత్రంలో స్వామివారి తలపై 5 తలల సర్పం ఉండగా జ్ఞాన ప్రసూనాంబికా దేవి అమ్మవారి నడుము వద్ద సర్పం ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రం రాహు కేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. గ్రహణ కాలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటేనే భక్తులు ప్రత్యేక కృపకు పాత్రులు అవుతారని ఆయన పేర్కొన్నారు. कैलासवासी भगवान श्रीकाళहस्तीश्वर शिव करोति नित्य कल्याणं करुणावरुणालयः श्री ज्ञान प्रसूनांबा समेत श्रीकाళहस्तीश्वर स्वामिने नमः। భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున అనగా తేదీ 7వ తారీఖున ఆదివారము రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము రాత్రి 9:50 నుండి ప్రారంభమయ్యి రాత్రి 1:20 వరకు కూడా చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణకాల సమయంలో భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేస్తారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానము గ్రహణకాల సమయంలో ఆలయము తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవార్లకు కూడా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు, శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉంటుంది. ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా గ్రహణాన్ని కబలించేది ఈ రాహు కేతువులే కనుక ఈ క్షేత్రం వెలిసి ఉండడం చాలా విశేష ఫలప్రదమైన క్షేత్రము. కావున గ్రహణకాల సమయంలో విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా గ్రహణకాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఆటో నడిపిన యువకులపై పోలీసులు దాడి చేసిన ఘటనను ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ రోజు ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ మానవ హక్కుల అసోసియేషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య మాట్లాడుతూ ప్రజల కోసం పోలీసులు ఉండాలి, పోలీసులను రక్షక భటులు అంటారు, కానీ వారు ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం తగదు అన్నారు. పోలీస్ స్టేషన్లలో సివిల్ పంచాయతీలు చేయరాదు. కొన్ని స్టేషన్లలో భూమి సమస్యలపై లక్షల రూపాయల వసూలు చేసి పంచాయతీలు చేయటం సిగ్గుచేటు అని విమర్శించారు. కిందట గణేష్ నిమజ్జనం సందర్భంగా కర్నూలులో వినాయక ఘాట్ దగ్గర ఒక దుస్సంఘటన చోటు చేసుకునేది. ఒక ఆటో అబ్బాయిని పోలీసులు దారుణంగా కావుతో తినడం, చేత కొట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా దారుణం. ఇది ఏ విధంగా కానీ పోలీసులు చట్టానికి ప్రతినిధులు కానీ న్యాయానికి ప్రతినిధులు కాదనేది ఇది జగమెరిగిన సత్యం. ఇది ఒక న్యాయవాదులు మాత్రమే న్యాయానికి కాపు కాసేవాళ్ళు. వీళ్ళు పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకొని ఆ విధంగా హింసకు పాల్పడడం అనేది కాదు. పోలీసు మిత్రులుగా మేము ఉంటామని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ పాత రోజులకు మేము వెళ్ళిపోతాము ఇదే విధంగా చేయడం అనేది ఇది శోచనీయమైనటువంటి విషయం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను, కర్నూలు ప్రజలు కూడా తెలియజేస్తున్నాను. ఇది పోలీసులకు కూడా మంచి పద్ధతి కాదు. అన్ని స్టేషన్లలో కూడా సివిల్ పంచాయతీలు జరుగుతున్నాయి. పొలాల పంచాయతీలు, ఇళ్ళ పంచాయతీలు, బాండు పేపర్ల పైన పంచాయతీలు అందరూ పిలిపించి అక్కడే సెటిల్మెంట్ చేస్తున్నారు. అసలు ఎవరు ఇచ్చారు మీకు ఈ హక్కు? అసలు ఎక్కడన్నా ఇండియన్ పీనల్ కోడ్లో ఉందా ఇది చట్టం? వాస్తవంగా అయితే మీరు క్రిమినల్ కేసులు అయితే క్రిమినల్ కేసు ఎప్పుడైతే నమోదించిందో అప్పుడు మీరు అరెస్ట్ చేసుకోండి. వారి అన్ని స్టేషన్లలో ఇలాంటి దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది మా దృష్టికి వస్తూనే ఉంది. ఇది హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంలో. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల కోసం పోలీసులు ఉన్నారో తప్ప పోలీసుల కోసం ప్రజలు లేరు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలను కాపాడడం కోసమే రక్షక భటులు అన్నారు మిమ్మల్ని. భక్షక భటులు అనగా రక్షక భటులు అంటే ప్రజలను కాపాడేవాళ్ళు. ఆ విధంగానే మీరు ఉద్యోగ నిర్వహణ చేయండి. మీరేమి ఆకాశంలోంచి ఊడిపడరా. అందరూ మనము ప్రజలలోంచి వచ్చిన వాళ్ళమే. ప్రతి చిన్నదానికి స్టేషన్ పిలిపించడము, పంచాయతీలు చేయడం ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా దీనిపైన డీజీపీ గారు కానీ, లేదంటే హోమ్ మినిస్టర్ గారు కానీ, లేదంటే సీఎం గారు కానీ, సిఎస్ గారు కానీ ఇది తీవ్రంగా ఆలోచన చేసి పోలీసులకు సివిల్ పంచాయతీలలో ఎంటర్ కాకుండా మీరు ఆర్డర్స్ ఇష్యూ చేయండి అనేది నా విజ్ఞప్తి. హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయం. ఎందుకంటే ఇంతకుముందు అనేక సంఘటనలు జరిగినప్పుడల్లా కూడా హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి ఖండించడం జరిగింది. కానీ దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంది తప్ప చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. కానీ అది పద్ధతి కాదు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి అనేదే మేము ప్రధానం చేస్తున్న డిమాండ్. మీరు ఇదే విధంగా కొనసాగుతాము, మేము ఇదే విధంగా ప్రవర్తిస్తాము, మేము చట్టానికి అతిథులము, న్యాయానికి అతిథులము అంటే కుదరదు అది. ఎందుకంటే న్యాయం వేరు, చట్టం వేరు. ఒక 3 ఏళ్ల తర్వాత డబ్బులు ఇవ్వాల్సిన బాకీ లేవు అనేది న్యాయం, చట్టం. 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా వాడిని డబ్బులు వానికి ఇవ్వాలనేది న్యాయం. కాబట్టి ఈ రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి. మీకు తెలియకుండా పోలీసులు విధంగా మాట్లాడడం అనేది చాలా దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్లో సివిల్ మ్యాటర్లు అంటే మీరు వెళ్ళకండి. ఒకవేళ పిలిచినారు, సార్ ఇది మీకు సంబంధం లేని విషయం, మేము డైరెక్ట్ కోర్టుకు విన్నవించుకోండి, కోర్టులో కట్టుకుంటాం, మేము కోర్టులో కేసు వేస్తే భరిస్తాం అని చెప్పి ఎప్పుడైతే మనం ప్రజలు తిరగబడతారో అప్పుడు తిరగబడితే పోయేదేమీ లేదు, తెగితే బానిస సంఖ్యలు తప్ప. అంతవరకు ఈ సమస్య పరిష్కారం కాదు. వెంటనే దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి వెంటనే ఈ యొక్క విషయాలు అన్ని పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో 100 ఎకరాల యొక్క పొలాలకు సంబంధించినటువంటి పంచాయతీలు, ప్రతి చోట కబ్జాలు, ప్రతి ఒక్కడికి ఎవడు బలవంతుడైతే వాడు కబ్జా చేస్తున్నాడు. ఆ కబ్జాలకు వీళ్ళు డిపార్ట్మెంట్ కూడా వాని తరపు నుంచి మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? సామాన్యుడు ఎట్లా బతకాలి ఈ సమాజంలో? సామాన్యుడు బతికే హక్కు లేవా? ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం ప్రకారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.